మేడం హ్యాపీగా ఉంది మేడం. నిజంగా ఇది మాత్రం బయటకు వెళ్లకుండా హ్యాపీగా ఇంట్లో చక్కగా టైంకి లేచి ఇది ఒక పనిగా అనిపిస్తున్నా. చక్కగా లేవాలి, తొందరగా తయారైపోవాలి, తొందరగా ఇవన్నీ చెయ్యాలి అని మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మేడం. డెఫినెట్లీ. హలో. ఓకే మేడం, వినిపిస్తుంది. మీరు ఆ, మీరు పాట గాని ఏమైనా? పాడతాను. పాడతాను మేడం. ఓకే. కాకపోతే ఇది ఇంటి వరకే పరిమితం. మీ దాకా కూడా తీసుకొస్తున్నాను దీన్ని. ఎలా ఉన్నా ఏమనుకోకండి. మా అందరి దాకా తీసుకురావాలనే మేడం. అంటే అందరిలో ప్రత్యేకత ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఇంట్లోనే పాడుకుంటాం. దీని ద్వారా ఏంటంటే అందరికీ కూడా తెలుస్తుంది. ఎస్. మనకు కూడా ఇంకా పాడాలన్న ఉత్సాహం కూడా వస్తుంది మేడం. అవును. ఇన్స్పిరేషన్ ఓకే. ఉంటుంది. మీరు పాడుతున్నారంటే అందరూ కూడా ముందుకు రావడానికి ట్రై చేస్తుంటారు. పాడండి మేడం. ఓకే. वैष्णवी भाग्य विभाग देवी त्रिगुणात्मिके विंज विलासिनी वाराही त्रिपुरांबिके वैष्णवी भाग्य विभाग देवी त्रिगुणात्मिके विंज विलासिनी वाराही त्रिपुरांबिके भगवत भवती भिक्षां देहि भगवती सर्वार्थ साधिके सच्चार्थ चंद्रिके मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि मातंगी मायात्मिके वैष्णवी भाग्य विभाग देवी त्रिगुणात्मिके विंज विलासिनी वाराहि त्रिपुरांबिके ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీ భారతి క్షీర సంప్రాప్తము శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాకము శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాకము సరిగమ స్వరధిని సారవరూధిని సామసునాద వినోదిని సకల కళ కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని మాం పాహి మకరంద మందాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని మాం పాహి మకరంద మందాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికి వింజ విలాసిని వారాహి త్రిపురాంబికే ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదా స్తన్యము ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదా స్తన్యము సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సరసవరుదిని సారసలోచని వాణి పుస్తకధారిణి వర్ణాలంకృత వైభవశాలిని వర కవిత చింతామణి మాం పాహి సాలోక్య సంధాయిని మాం పాహి శ్రీచక్ర సింహాసిని మాం పాహి సాలోక్య సంధాయిని మాం పాహి శ్రీచక్ర సింహాసిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింజ విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సచ్చార్థ చంద్రికే మాం పాకి మహనీయ మంత్రాత్మికే మాం పాకి మాతంగి మాయాత్మికే.
మేడం అలా వెళ్ళిపోయాం ఒక్కసారిగా. మీరు ఇంట్లో చాలా పాడేటట్టు లేదు. చాలా చాలా అద్భుతంగా బాగుంది. పాడారమ్మా. చాలా థ్యాంక్ యూ బాగుందమ్మా. మేడం, ఎంత థ్యాంక్ యూ. అద్భుతంగా అంటే మేము అలా నిజంగా ఒక అమ్మవారి గుళ్ళోకి దగ్గరికి వెళ్ళినట్టు. పరిగెత్తుకుంటూ వెళ్ళినట్టు. అవును, గుళ్ళో చాలా కూర్చుని చక్కగా ఉంది. వెళ్ళినట్టు ఉంది. చాలా అంటే చాలా బాగుందమ్మా. గొంతు కూడా చాలా బాగుంది. థ్యాంక్ ఎంత యూ మేడం, మధురం అంటే థ్యాంక్ యూ. చాలా మధురంగా పాడారు. వాయిస్ చాలా కూడా బాగుంది. చాలా బాగుంది మా అమ్మగారిది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. మాస్టర్స్ అందరూ ఒకసారి మేడం క్లాస్ చేయండి. ఎంత టాలెంట్ ఉందో మీలో. అవునమ్మా, చాలా కాకపోతే చక్కగా. పాడట్లేరు. నెక్స్ట్ వీక్ పద్యాలు పాడతాను మేడం, నేను తెలుగు టీచర్ని. ఓకే మేడం. ఇప్పుడు సూపర్. కూడా పాడండి ఇంకేమైనా పద్యం ఒకటి. ఓకే. అటజినిగాంచి భూమి సురుడంబరు చుంబి శిరస్సర ఝరీ పటల ముహుర్ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము సీత శైలమున్. ఇది మీనింగ్ కూడా చెప్పండి. ప్రవరాక్షుడిదండి. చెప్పండి మేడం. దాని మీనింగ్ కూడా చెప్పండి. తప్పకుండా. ఉమ్. భూమేశ్వరుడు అంటే బ్రాహ్మణుడు, అది ఒక బోర్డు అది ఉంటే చెప్పగలం మేడం, ఇలా గబగబా చెప్పలేం. భూమేశ్వరుడు అంటే ప్రవరాఖ్యుడు. ఆ ఆయన దీని మీద వెళ్తాడండి, పాదలేపనం ఇస్తాడు, తీర్థయాత్రలు చేయాలని ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అయితే ఒక మునీశ్వరుడు పాదలేపనం ఇస్తాడు ఆయనకి. ఆ లేపనం రాసుకుని ఆయన తీర్థయాత్రలకని వెళ్ళిపోయి హిమాలయాల్లో ఉండిపోతాడు, ఆ పాదలేపనం కరిగిపోతుంది అక్కడ. దాని గురించే చెప్తూ ఈ పద్యం అన్నమాట. అటజనిగాంచి అంటే హిమాలయాలకి ఆ భూమీశ్వరుడు అంటే బ్రాహ్మణుడు వెళ్ళడం అనమాట. అది అర్థాలతో చెప్పుకుంటూ రాగలను మేడం, అంత బోర్డు ఏం పడుతుంది. ఓకే మేడం. అమ్- థ్యాంక్ యూ. అదే మీకు మామూలుగా ఇంట్రడక్షన్ ఇచ్చాను, అది నెక్స్ట్ వీక్ అర్థాలతో సైతం చెప్తాను రాసి. అంటే మీకే నాకు కాదు, అందరికీ కూడా అర్థం అవ్వాలి కదా, అది బాగా. ఓకే అందుకు ఓకే ఓకే మేడం. అందుకు ప్రతి ఇది శనివారం 10th ఉంటుంది మేడం క్లాస్ లో మనకు ఉంది ప్రత్యేక మేడం. కార్యక్రమం. ప్రతి ప్రవరాఖ్యుడిని అనమాట ఈ కథంతాను. అది ముందు చిన్న ఇంట్రడక్షన్ చెప్పి ఈ పద్యం చెప్తే వినేవాళ్ళందరికీ కూడా బాగా అర్థమవుతుంది అది. ఓకే మేడం. ప్రతి శనివారం ఉంటుంది మేడం. ముందుగా ప్రిపేర్ అవ్వండి అందరు కూడా. అదే అందుకే అదేంటంటే ఇలా చెప్పాను అనుకోండి, అంబరము అంటే ఆకాశాన్ని చుంబించి, పటలము అంటే సమూహము, ఆ కరకంపితము అంటే ఏనుగు, అవన్నీ మనం చెప్పామనుకోండి అర్థం అవ్వాలి కదా అవతల వాళ్ళకి కూడా. చాలా చక్కగా దాని మీనింగులు రాసి అప్పుడు రాస్తే చెప్తే ఒక అవతల ఫ్లోలో వాళ్ళకి ఒక అర్థం. ఒక ఫ్లోలో వెళ్ళిపోవాలి. అది స్టోరీ లాగా అలా వెళ్ళిపోతూ ఆ ఉండాలి. అది కూడా ఏంటంటే ముందు అసలు ఎందుకు వచ్చింది ఆ పద్యం, ఎవరు పాడేది, ఎందుకు పాడేది, ఎందుకు వచ్చింది అనేది వస్తే ఆ పద్యం తాలూకా మీనింగ్ అర్థం అవుతుంది కదా. ఓకే మేడం. అది థ్యాంక్ యూ మేడం. మీకు థ్యాంక్స్ చెప్పాలి మేడం. ఎప్పుడు నేను ఈ 4 గదుల్లోనే పాడుకుంటాను ఆ దేవుడి దగ్గర. ఇవాళ ఇది బయటకు వచ్చింది. మనకు ఈ ఈ ప్లాట్ఫామ్ అందించిన రంగనాథ్ సార్కి అందరం మనం ఆయనకి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలపాలి. నిజంగానే. అలా నాలుగు గోడల మధ్యనే మీ టాలెంట్ ఉండకూడదనే నమ్మా ఈ ప్రయత్నం అంతా కూడా. అదే అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. చాలా చక్కగా పాడారు, చాలా మంచిగా చెప్పారు పద్యం కూడా. ఆ పద్యం యొక్క తాలూకు మిగతా భాగాలన్నీ కూడా ముందు వారంలో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మేడం, దానికి అసలు ఆ కథ కూడా మీకు చెప్తాను నేను, అందరికీ అర్థమయ్యేలాగా. అసలు ఎందుకు అక్కడ ఉండిపోయాడు, ఆయన తల్లిదండ్రులను ఎంత బాగా చూసేవాడు, రోజు ఆయన అవన్నీ ఎలా యజ్ఞాలు అవి చేసేవాడు, భార్య ఎలా ఎదురు చూసింది, ఆయన అంతైనా ఆడదానికి ఎలా లొంగలేదు, అవన్నీ కూడా మీకు చెప్తాను నేను నెక్స్ట్ వీక్. రావాలి, అంత జ్ఞానము బయటికి రావాలి, మరి అందరికీ తెలియాలి కదా. అది భూగర్భంలోకి అలా నిక్షిప్తం అయిపోకుండా బహిర్గతం అవ్వాలి కదా. థ్యాంక్ యూ. పన్నాళ్ళైతే అలాగే స్కూల్ రాత్రి ఉండేది, కూడా ఇప్పుడు ఉంటుందండి. మానేశాను మేడం. ఈ సెషన్ రాత్రి కూడా ఉంటుంది, మీరు రాత్రి కూడా జాయిన్ కావచ్చు. ఓకే. రాత్రి కూడా నైట్ సెషన్లు కూడా చక్కగా పాటలు శ్లోకాలు అన్ని చెప్పచ్చు. ఓకే మేడం, నేను ఆ కొన్ని అలాగలా ఏవో దేవుడి దయవల్ల కొంచెం నోటుకొచ్చినవేవో చదువుతాను మేడం, చెప్తాను. 4 years అయిపోయింది జాబ్ మానేసి. ఓకే. ఉమ్.
కరోనా అది నుంచి అందరికీ మానేశాను అది మేడం. అందరికీ తెలియాలి కదా, మన దగ్గరే ఉండకూడదు, పంచితే పెంచబడుతుంది కదా జ్ఞానం అనేది. అవునండి, అవునండి. కాబట్టి అందరికీ తెలియాలి, ఆ తెలిసే ప్రయత్నమే అన్నమాట ఇది ఏదైనా కానీ. కాబట్టి మీరు నైట్ సెషన్ కూడా చక్కగా జాయిన్ అయ్యారంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి మేడం. తప్పకుండా మేడం, తప్పకుండా. థ్యాంక్ యూ. లతాశ్రీ మేడం మాట్లాడండి మేడం. అందరికీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ నాకు ఈ మార్నింగ్ రోజు మేడం. అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మేడం. నేను ఒక చిన్న పద్యం చెప్పదలుచుకున్నా మేడం. చెప్పండి మేడం. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చావు, విశ్వదాభిరామ వినురవేమ. అంటే మనల్ని ఏమన్నా చంపడానికి వచ్చినా గానీ అలాంటి శత్రువుని విడిచిపెట్టాలి. వాడికి అంతమించిన కీడు చేయలేం కదా. మనం చేసే సహాయం కూడా ఎదుటి వాళ్ళకి తెలియకుండా చేస్తే అది మనకు పుణ్యం మేడం. మనం చెప్పి చేసి మనకి ఇంకా పుణ్యం ఏముంటుంది మేడం. ఇంతే మేడం, ఇంకా నేను చెప్పదలుచుకుంది. చాలా చక్కగా ఉంది మేడం పద్యము, దాని తాలూకు మీనింగ్ కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అనిత మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. అనిత మేడం. మేడం మానవ రోజు. ఒక్క నిమిషం మేడం, నేను నైట్ క్లాస్ లో లలిత మేడం గారు ఒకరు చెప్పారు. యాక్చువల్ గా ఐస్ అంటే మనకి కొంచెం చూపు కనిపించకపోతే దాని గురించి అవును మీనింగ్ మేడం. చెప్పారు. అయితే మేడం ఏం చెప్పారంటే యూరిన్ 2 డ్రాప్స్ వేసుకుంటే కొంచెం ఆ పొర అనేది క్లియర్ అయితే ఒక 40 days అని చెప్పారు కదా మేడం. అవును. అంటే అక్కడ క్లాస్ లో చాలా మంది ఉన్నారు, అడగాలంటే కొంచెం భయం వేసింది. మార్నింగ్ టైంలో కొంతమంది ఉంటారని అడుగుతున్నా. అంటే యూరిన్ మీన్స్ మేడం మార్నింగ్ ఎర్లీ లేవగానే అవి ఒక ఏమంటారు చిన్న డబ్బాలో పోసుకొని అది వేసుకుంటే సరిపోతుందా మ్యామ్ యూరిన్ అనేది? అవును అవును. అవును. అంతేనా మ్యామ్? ఇలా చెవుల్లోకి వేసుకోవచ్చు, ముక్కుల్లోకి వేసుకోవచ్చు, కళ్ళలోకి, మొత్తం క్లియర్ అయిపోతుంది, బాడీలో అంతా క్లెన్జింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మన దాంట్లో యూరిన్ గురించి ముందు ముందు క్లాసులు ఎన్నో జరిగాయండి, ఆ వీడియోస్ కూడా ఉంటాయి యూరిన్ థెరపీ గురించి. ఇక్కడ ఎవరికి ఆ ఫీలింగ్ అయితే లేదు, ఎందుకంటే అంతా కూడా బహిర్గతంగా చాలా మంచి వీడియోస్ యూరిన్ థెరపీ వల్ల ఏమేం ఉపయోగాలు ఉన్నాయి, యూరిన్ థెరపీ చేసుకుంటే క్యాన్సర్తో సహా క్లియర్ అవుతుంది అని సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన వీడియోసే ఉన్నాయి అన్నమాట. దాని మీద శివంబు అనేసి ఒక బుక్ కూడా ఉంది. ఇది శివుడు పార్వతీదేవికి ఉపదేశం చేసిండేదన్నమాట. ఆ శివంబు అని మనలో నుంచి ఉద్భవించినది, అమృతమే అది, కాబట్టి చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకోండి అనేసి చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా యూరిన్ థెరపీ చేసుకునే వాళ్ళు మన దాంట్లో కూడా ఎంతో మంది ఉన్నారు. స్కిన్ అలర్జీస్ ఉన్న ఆ యూరిన్ అనేది అప్లై చేసుకుంటే స్కిన్ ర్యాషెస్, అలర్జీస్ అన్నీ తగ్గిపోతాయి. అలాగే అది రోజు తీసుకోవడం వల్ల మనలో చాలా ఎనర్జీస్, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయండి, అలా ప్రూవ్ అయిందనమాట. కాబట్టి ఇది ఎలాంటి సిగ్గుపడే పరిస్థితి కాదు, చాలా అమృతము మెడిసిన్. ఇది ఎక్కడ కూడా మీరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఈ మెడిసిన్ బయట తయారు కాదు, ఇది న్యాచురల్గా మనలోనే వచ్చేది. కాబట్టి ఎంత ఫ్యాక్టరీలు పెట్టి దీన్ని తయారు చేయాలన్నా జరగదనమాట, అంత అద్భుతమైనది. కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరు అయితే రాత్రి 7 గంటలకంతా మన ఆహారం అనేది అయిపోయి ఆ తర్వాత వాటర్ ఎక్కువ తీసుకుంటా వస్తే, ఇంకొకటి మసాలాలు కానీ అలాంటివి తీసుకోకుండా అవాయిడ్ చేసి సాత్వికమైన ఆహారం తీసుకోవడం వల్ల అది తీసుకున్న ఆ తర్వాత మనం తీసుకునేది చాలా మంచి ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. దీన్ని ఆల్రెడీ మన దాంట్లో చాలా మంది వాడుతూ ఉన్నారు కూడా. ఓకేనా? ఓకే, ఓకే. థ్యాంక్ యూ మేడం. చెవుల్లోకి ఒక్కొక్క డ్రాప్స్, కళ్ళలోకి ఒక్కొక్క డ్రాప్స్, అలాగే ముక్కుల్లోకి ఒక్కొక్క డ్రాప్స్, మొత్తం అంతా కూడా క్లెన్స్ అయిపోతుంది. చాలా అద్భుతమైన విషయం అనమాట. ఓకే. అనగా నేను యూజ్ చేశాను, కొంచెం పుండు పడితే పుండుకు వాడా మేడం, తగ్గిపోయింది. సురేష్ అదే వాడుతున్నాను. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి సార్, చాలా మంది వాడుతున్నారు దీన్ని. స్కిన్ ర్యాషెస్కు, అలర్జీస్కు చాలా మంచిగా ఉపయోగపడుతుంది, చాలా అద్భుతం అనమాట. సోరియాసిస్ సమస్యలు ఉన్నా, అలా పెద్ద పెద్ద సమస్యలకు కూడా ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట.
చాలా మంచిగా క్లియర్ చేస్తుంది. బయట వాళ్ళు ఎన్నో వేలు ఖర్చు పెట్టుకున్నా కూడా తగ్గని సమస్యలు, వాళ్ళు రొమాటిక్ అనేసి, ఆర్థరైటిస్ అనేసి, సోరియాసిస్ అనేసి చాలా తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు యూరిన్ థెరపీ స్టార్ట్ చేశాక వాళ్ళకి ఆ రొమాటిక్ సమస్యలు తగ్గుతున్నాయి. ఆ తర్వాత ఈ స్కిన్ ఏదైతే సోరియాసిస్ అనేది తగ్గదు అంటారు కదా, ఇప్పుడు అది కూడా తగ్గిపోతుందండి. అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఇది చాలా అద్భుతం అన్నమాట. అలా అమృతం లాగా అన్నమాట. అయితే దాన్ని అందరూ చూసే దృష్టి మారిపోయి అలా ఇబ్బందిగా ఉంటూ ఉంటారనమాట. దాని గురించి చెప్తేనే ఏదో తప్పు అన్నట్టు ఆలోచిస్తారనమాట. లేదండి, చాలా అమృతం ఇది. మెడికల్ షాప్ లో అవి చిన్నవి కూడా దొరుకుతాయి మాస్టర్స్. దాని ద్వారా ఇలా మనం ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది కదా, దాని ద్వారా కూడా వేసుకోవచ్చు అట్లా కళ్ళల్లో ముక్కుల్లో కూడా. అలా డైరెక్ట్ వేలితో వేసుకోలేము అనుకుంటే కూడా అలా తీసుకోండి మాస్టర్స్. ఇంకా 1 by 1. పాట పాడుతుందండి. ఓకే ఓకే మేడం. ఏది నీ దయమారుతి నీ పాద సన్నిధి కోరితి వాద భేదము వీడితి నీ వెగతి అని నమ్మితి. ఏది నీ దయమారుతి నీ పాద సన్నిధి కోరితి వాద భేదము వీడితి నీ వెగతి అని నమ్మితి. సంకీర్తనల సుధను గ్రోలే చిరంజీవి నీవెలే సంకటములను పారద్రోలే సదా హృదయుడవు నీవెలే. అలంకను దహించి లంక చరితుడవు నీవేలే. వాయుపుత్ర బాలగాత్ర కౌండ్యనస్య గోత్ర సచరిత్ర సూర్యమిత్ర సర్వపింగళ నేత్ర సృజన గుణ స్తోత్ర పరితాపనాశక పాత్ర. మధురమైన నీదు నామమే మది నెంచి మంచిదని మది నెంచితి. నిదురనైనా నిను మరువక నిలిచియుంటిని ఈక్షితి. సాధుకోటిని చేదుకో సదాచిదమై ఆదుకో. ఏది నీ దయమారుతి నీ పాద సన్నిధి కోరితి వాద భేదము వీడితి నీ వెగతి అని నమ్మితి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం వీరాంజనేయం ప్రసన్నాంజనేయం. ఏది నీ దయమారుతి నీ పాద సన్నిధి కోరితి వాద భేదము వీడితి నీ వెగతి అని నమ్మితి. హనుమానికి జై. నమస్తే. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చక్కగా పాడారు మేడం, చాలా బాగుంది. మాస్టర్స్ అందరూ ఒకసారి వాయిస్ మేడం మంచిగా క్లాస్ ఉండదు. చేయండి ఇంకా మేడం. వాయిస్ ఇంకా మంచిగా ఉండగనిపిస్తుంది. బాగుంది మేడం, చాలా బాగుంది, చాలా బాగా పాడారు. అవకాశం ఇచ్చినట్టు అది ఏదైనా బాగుండదు అనేది మనం పెట్టుకున్న ఫీలింగ్స్ మేడం, అట్లా ఏమి ఉండదు. అంటే నా వాయిస్ పాడొచ్చు. మీకు వీడియో ఆన్ కాదన్నారు కదా, ఆన్ అవ్వకపోయినా పాడతానండి. మీ పాట ఇలాంటివి పార్టిసిపేట్ చేసి పాడండి, ఏమి ఇబ్బంది లేదు. పాడుతూనే ఉంటాను. చెల్లి వచ్చింది, నిన్న వచ్చారు, అందుకనే వీడియో ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. అనురాధ మేడం. గణపతి మీద పాట పాడతా. ఓకే మేడం, పాడండి. ప్రణమామ్యహం శ్రీ గౌరీ సుతం ప్రణమామ్యహం శ్రీ గౌరీ సుతం ప్రణమామ్యహం శ్రీ గౌరీ సుతం ప్రణమామ్యహం శ్రీ గౌరీ సుతం పరికల్ప వాసుదేవ భక్తం సతతం ప్రణమామ్యహం శ్రీ గౌరీ సుతం పరికల్ప వాసుదేవ భక్తం సతతం ప్రణమామ్యహం
శ్రీ గౌరీసుతం గణనాదమర బృంద సేవితం గణనాదమర బృంద సేవితం ఫణిహారభూషితం మునిగణవందితం గణనాదమర బృంద సేవితం ఫణిహారభూషితం మునిగణవందితం ప్రణమామ్యహం శ్రీగౌరీసుతం ధృతచారుమోదకం గజముఖం ధృతచారుమోదకం గజముఖం ధృతకరాన్విత గర్వభంజనం నాదలోలం ధృతచారుమోదకం గజముఖం ధృతకరాన్విత గర్వభంజనం నాదలోలం సంతోషదాయకం శ్రితభక్తపాలకం సంతోషదాయకం శ్రితభక్తపాలకం శ్రీ సిద్ధి వినాయకం సంతోషదాయకం శ్రితభక్తపాలకం శ్రీ సిద్ధి వినాయకం ప్రణమామ్యహం శ్రీ గౌరీసుతం ప్రణమామ్యహం శ్రీ గౌరీసుతం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. పొద్దున్నే విఘ్నేష్ని మిస్ అవ్వకుండా మీ పాట ద్వారా చాలా చక్కగా పాడారు. చాలా బాగుంది. ధన్యవాదాలు మేడం. మాస్టర్స్ అందరూ ఒకసారి మేడం క్లాస్ చేయండి. చాలా చక్కగా పాడారు పాట. ఆ పాట ద్వారా మనం అలా విఘ్నేశ్వరుని దగ్గరికి గౌరీ మాత దగ్గరికి వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. కనకలక్ష్మి మేడం మాట్లాడండి మేడం. కనకలక్ష్మి మేడం. కనకలక్ష్మి మేడం. మాధవరావు సార్ మాట్లాడండి సార్. ధ్యానం చేస్తుంటే మీకు ధ్యానానుభవాలు ఎలా ఉన్నాయి ఏంటి? మాధవరావు సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. నమస్కారం మేడం. నమస్తే సార్. ధ్యానం వల్ల అయితే మాత్రం చాలా బాగుంటుంది మేడం. చెప్పండి సార్. మనము ఇన్ని రోజులైతే నేను సరిగ్గా కూర్చోలేకపోయేది. ఒక 10 నిమిషాలు కూర్చోగానే కాళ్ళు నొప్పులు, ఇట్లా కాళ్ళు ఇట్లా మడుచుకొని కూర్చుంటాం కదా మేడం, ఓకే ఉండడం సార్. వల్ల కాళ్ళు తిమ్మిర్లు అవన్నీ వస్తుండేది. సార్ చెప్పండి సార్. సార్ వాయిస్ ఓకేనా సార్? వినపడుతుందా మీకు? మీ వాయిస్ రావట్లేదు మాకు మధ్యలో. మాస్టర్స్ సార్ వాయిస్ వస్తుందా? ఒకసారి మెసేజ్ చేయండి. నాకైతే వాయిస్ ఏం రావట్లేదు. రావడం లేదు మేడం. సార్ వాయిస్ రావట్లేదంట సార్. స్టార్టింగ్ లో వచ్చింది. అవును. ఇప్పుడు వస్తుందా మేడం? ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకే. ఒక్కోసారి సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకే సరిగ్గా రావట్లేదు మేడం. ఓకే మేడం. ఓకే సార్. నాకైతే మాత్రం ధ్యానం చేయడం వల్ల రోజులు జరిగే కొద్దీ శరీరం కూడా చాలా తేలికగా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంది మేడం. ఓకే సార్. మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. ఎంత టైం చేస్తున్నారు సార్ ధ్యానము?
ధ్యానం ఎంత టైం చేస్తున్నారు సార్? వాయిస్ బ్రేక్ అవుతుంది, ఉంటుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి ధ్యానం చెక్ చేసి. వచ్చేసి 1 అవర్ గంట సేపు ఉంటున్నాను మేడం. వెరీ గుడ్. సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది మేడం ఇంట్లో. వీడియో ఆపుకోండి సార్, వీడియో ఆఫ్ చేస్తే కూడా వస్తుంది కదా సిగ్నల్ కరెక్ట్ గానే. ఇప్పుడు మాట్లాడండి సార్. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? ఇప్పుడు వినిపిస్తుంది సార్, ఇప్పుడు మాట్లాడండి. ఓకే మేడం, నేను ధ్యానంలో గంట సేపు కూర్చుంటాను మేడం. ఓకే సార్. ఆ తర్వాత వచ్చేసి మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు అట్లానే కూర్చుంటాను ఒక 1/2 అవర్. ఓకే సార్. ఈ గంటన్నర సేపు కూడా నాకు కాళ్ళు నొప్పులు కానీ కాళ్ళు తిమ్మిరలు రావడం కానీ అట్లాంటి ఏం జరగడం లేదు మేడం. ఓకే సార్. అంటే క్లాస్ అయ్యేటప్పుడు కూడా మీరు ఇంకా ధ్యానంలోనే ఉంటున్నారా? క్లాస్ అయ్యేటప్పుడు ధ్యానంలో ఉండడం లేదు మేడం. ఓకే ఓకే సార్. ఖాళీ కూర్చుంటున్నాను, ఇట్లానే కాళ్ళు మడుచుకొని ఓకే కూర్చుంటున్నాను అన్నట్టు. ధ్యానం అయిపోగానే మామూలుగా కాళ్ళు సాపుకోవడమో లేదంటే సోఫా మీద కూర్చోవడమో చేస్తుంటాం కదా. అంటే ఆసన సిద్ధి వచ్చింది సార్. అంటే మీరు అదే ఆసనంలో కూర్చోగలుగుతున్నారంటే ధ్యానంలో కూడా ఇంకా అలాగే కూర్చోగలుగుతారు ఎంత ఎంత టైం అయినా కూడా. అదే వస్తుంది మేడం, ఎంతసేపు అయినా నాకు తెలియడం లేదన్నట్టు. అదే సార్. ఆ, పద్మాసనంలోనే కూర్చుంటున్నారా లేదంటే? ఇట్లానే కూర్చున్నా మేడం, కాళ్ళు క్రాస్ చేసి కూర్చుంటున్నాను మేడం. ఓకే ఓకే సార్. ఆ, అదే చాలా ఆసన బాగా సిద్ధి పొందినట్టే సార్ ఇప్పుడు మీరు. చాలా ఆసన సిద్ధి బాగా పొందినట్టే ఇంకా అనిపిస్తుంది. ధ్యానంలో కూర్చున్నట్టయితే ధ్యానం కూడా ఎంత టైం అయినా చేయగలుగుతారు మీరు లేవకుండా కూర్చున్నట్టయితే కనుక. ఆ అట్లా కూర్చునే శక్తి అయితే వచ్చింది మేడం. ఇంతకు ముందు నాకు కూర్చోలేకపోయేది. ఏం చేద్దాంలే మళ్ళీ తర్వాత కూర్చుందాం అనిపిస్తుండేది. అదే సార్, అలా కూర్చోవడం అలవాటు అయితేనే ధ్యానం కూడా మనము కంటిన్యూ చేస్తుంటాము, ధ్యానంలో కూడా కూర్చోగలుగుతాం. కూర్చుంటే పెయిన్స్ కూడా వచ్చినాయి అనుకోండి, అలా కూడా కూర్చోలేం కదా. అవును, ఇంతకు ముందు సోఫాలో కానీ ఒక కుర్చీలో కానీ కూర్చునేది మేడం. ఓకే సార్. ఇప్పుడు నేను అట్లా సోఫాలో కానీ కుర్చీలో కానీ కూర్చుంటే అక్కడ కూర్చోలేకపోతున్నాను. ఓకే ఓకే సార్. ఖాళీ కింద సాప వేసుకొని సాప మీద పద్మాసనం వేసుకొని కూర్చోగలుగుతున్నాను. చాలా ఫ్రీగా ఉంటుంది నాకైతే. ఓకే సార్, మీ మనసుకు మీ శరీరానికి ఇదే అలవాటు అయింది సార్, ఇంకా ఇలానే కంటిన్యూ చేయండి. అట్లానే చేస్తున్నాను మేడం. అదే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. అంటే ఆలోచన లేకుంటే ఎంత టైం చేయగలుగుతున్నారు సార్ ధ్యానం? ఆలోచనలు అంటే వస్తున్నాయి మేడం, కొంచెం సేపు. కానీ నేను ఈ పనిలో ఉన్నాను కదా అన్న ధ్యాసలోకి వచ్చేసేసి మళ్ళీ ఆలోచనలను పక్కకు పెట్టేసేసి ఓకే వస్తానున్నాయి సార్, చిన్న చిన్న. మెయిన్ మనకు అక్కడ ఆ ఎరుక ఒక్కటే ఇంపార్టెంట్ సార్. మెయిన్ ఆ ఎరుకలో ఉంటే గనక మళ్ళీ ఉమ్, ఆలోచనలు కట్ చేసి మళ్ళీ శ్వాస మీదే ధ్యాస పెడతాం, అట్లా మెల్లగా అదే శూన్యం. అట్లాగే చేస్తున్నా మేడం. నేను ఇక్కడ ఈ పనిలో ఉన్నాను కాబట్టి ఇది ఖచ్చితంగా చేయాలి అన్న ధీమాతోటే మళ్ళా బయట ఆలోచనలను వదిలేసేసి ధ్యానంలోకి వస్తుంది మేడం ఆలోచన. ఓకే సార్, మీ ఇది అనుభవం అయిపోయి చాలా పక్కన బాగుంది సార్. జరిగిన అంటే తర్వాత వేరే ఆలోచించవచ్చులే అనిపిస్తుంది మనసుకు. మీరు ధ్యానంలోకి రావడము ఎప్పటి నుంచి సార్? ఈ నెల నుంచేనా? లేదు మేడం, నేను ఇప్పుడు దగ్గర దగ్గర 3 నెలలు అయితే అవుతుంది మేడం. ఓకే ఓకే సార్. 3 నెలల నుంచి ఉంటున్నాను మేడం. అంటే క్లాస్ లోనే కాకుండా విడిగా కూడా ధ్యానం చేయండి సార్. మార్నింగ్ 1 గంట, మధ్యాహ్నం 1 గంట, ఆ, నైట్ 1 గంట. ఇంకోటి ఏంటంటే గంటే కాకుండా మీరు 3 నెలలు అవుతుంది కాబట్టి ఉమ్, ధ్యానము మీరు ఇప్పుడు గంట చేస్తున్నారు అనుకోండి, అలా ఇప్పుడు ఆసన సిద్ధి కూడా వచ్చింది కాబట్టి మీకు మెల్లగా ధ్యానం టైం ని పెంచుకోండి. రోజు ఒక పావు గంట అలా పెంచుకుంటూ పోతే ఇప్పుడు ఒక ఓకే రోజునే 3 సార్లు మీరు డ్యూటీకి ఏం వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నారనుకోండి, 3 సార్లు చేసినప్పుడు కూడా ఒక పావు గంట పెంచుకుంటూ పోతే మీరు 2 గంటలు 3 గంటల స్థితికి రావాలి సార్ మెయిన్ ధ్యానం చేయడము. ఓకే ఓకే, తప్పకుండా చేస్తాను మేడం. అప్పుడు ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ అసలు చాలా బాగుంటుంది, అద్భుతంగా. తప్పకుండా మేడం, చేస్తాను, బుక్స్ అట్లాగే చేస్తాను. బుక్స్ కూడా చదవండి సార్, అందరు మాస్టర్స్ బుక్స్ కూడా చదవాలి. ఓకే మేడం. డైలీ ఒక 2 గంటలు స్వాధ్యాయానికి పెట్టుకోవాలి. సజన సాంగత్యం మన క్లాస్ లో జరుగుతుంది కదా, ఆ, ధ్యానం చేయాలి సార్. 3 గంటల ధ్యానము, 2 గంటలు స్వాధ్యాయము, 1 గంట సజన సాంగత్యం. తప్పకుండా మాస్టర్ మేడం. ప్రతి ఒక్కరూ పాటించాలి మాస్టర్, పాటించగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది మీ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ మేడం. ధ్యానం టైంని పెంచుకోండి. ఓకే, తప్పకుండా మేడం. ఓకే సార్. నమస్తే సార్, శివగారు, క్లాస్కు స్వాగతం. నమస్తే మేడం, జస్ట్ ఒక 5 minutes మాట్లాడి నేను లీవ్ అవుతా మేడం. ఓకే సార్, ఓకే సార్.
సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. సో మనం ఈ మంత్ ఫిబ్రవరి 25, 26, 27, 28, 29 అండమాన్ టూర్ పెట్టాం. ఇది 5 days టూరు. సో ఇంతకుముందు నేను క్లాసెస్ చెప్పడానికి వచ్చాను, ఇప్పుడు టూర్స్ చెప్పడానికి వస్తున్నా. సో మనకి ఈ ఫిబ్రవరి, మార్చ్లో మనకి మొత్తం 3 tours ఉన్నాయి. మేడం ఒకసారి అవి డిస్ప్లే చేస్తారు, మీకు పెట్టాను. ఓకే సార్. సో మన పిఎస్ఎస్ మూమెంట్లో 18 ఆదర్శ సూత్రాల్లో 9వ సూత్రం ఉంటుంది, ప్రకృతిలో ధ్యానం చేయటం, యోగుల సమాధుల దగ్గర ధ్యానం చేయటం. సో ఎప్పుడైతే మనం ఆ యోగుల సమాధుల దగ్గర మనం వెళ్ళి ధ్యానం చేస్తామో, మనం ఇంట్లో ధ్యానం చేసేది వేరు, పిరమిడ్లో ధ్యానం చేయటం వేరు, గ్రూప్ మెడిటేషన్ వేరు. మరి ఎంతోమంది మహానుభావులు యోగుల సమాధులు ఉన్నాయి, సో వాటి దగ్గర ధ్యానం చేసేది వేరు. అందులో భాగంగా ప్రతి నెల అరుణాచలం గిరి ప్రదక్షిణ పెడతాం జరుగుతుంది. ఇప్పుడు 40 గిరి ప్రదక్షిణలు చేశాము. ఫిబ్రవరిలో రాబోయేది 41వ గిరి ప్రదక్షిణ. సో అవన్నీ మేడం డిస్ప్లే చేస్తారు. కుదురుతుందా మేడం డిస్ప్లే చేయడం? సార్ అది మేడం గారికి సెండ్ చేస్తున్నాను, తను హోస్ట్గా ఉన్నారు, తను చెప్తారు. మీ కోస్ట్ ఇచ్చాను మేడం, మీరు చెయ్యొచ్చు. ఫోన్లో ఉన్నానమ్మా. ఓకే 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 మేడం, షేర్ కొంచెం రాదు మేడం, అంటే మీరు గ్రూప్లో పెడతారా? ఓకే ఓకే మేడం. అన్నీ ఒకసారి పంపించద్దులే మేడం, ఫస్ట్ అండమాన్ పెట్టండి. ఓకే సార్, నేను షేర్ చేస్తాను సార్ గ్రూప్లో. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, మనం నెలంతా కష్టపడతాం, అప్పుడప్పుడు ఇట్లా ప్రకృతితో ఎప్పుడైతే మనం అనుసంధానం అవుతామో, ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్గా స్పిరిచువల్గా ఉంటుంది. సో మనం ఇక్కడ మెయిన్ ఒకటి అండమాన్, ఒకటి షిరిడీ టూర్ ఉంది నెక్స్ట్ మంత్. మీలో ఎవరైనా రాదలుచుకుంటే లలిత మేడం కానీ, నా నెంబర్ కూడా మీ దగ్గర ఉండొచ్చు, 7702876486. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి రాగలిగితే నాకు కాల్ చేయండి, నేను ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. సో అప్పుడప్పుడు కూడా మన టూర్స్లో పాల్గొనాలి, ఓకేనా? సార్ మళ్ళొకసారి చెప్పండి సార్ నెంబరు. 770 287 287 6486 6468 6486 అండి. 86. ఓకే ఓకే సార్. సో మనం ఈ టూర్స్ కూడా కంప్లీట్గా సాధన కోసం పెడుతున్నాము. దేవాలయాల్లో ధ్యానాలయాలుగా మారాలి అనే ఏదైతే మన సనాతన ధర్మంలో ఒకప్పుడు దేవాలయాన్ని కూడా ధ్యానాలయాలు, సో ఇప్పుడు కంప్లీట్ దేవాలయంగా మారాయి. సో అక్కడ మన అతి పురాతనమైన గుళ్ళలో ధ్యానం చేయటం, ప్రకృతి అనుసంధానం అవటం. సో ఈ రెండు కాన్సెప్ట్లు మేళవించి మనం ఈ ఆధ్యాత్మిక యాత్ర అనేది పెట్టడం జరిగింది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. మరొకసారి నా నెంబర్ రిపీట్ చేస్తున్నాను, 7702876486. ఏం మేడం జనం తగ్గారు, ఈ రోజు తగ్గారా? అవును సార్, ఇందాక వరకు ఉన్నారు, ఇప్పుడే జస్ట్ ఇంకా లీవ్ అయితే వస్తున్నారు. సరే మేడం, ఓకే ఓకే, సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్, ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. చెప్పండి తల్లి. యాక్చువల్ గా అంటే చార్జెస్ ఎంత వరకు పడుతుండొచ్చు సార్? ఇది అండమాన్ వచ్చే తలకి 35,000 మేడం. మన ఫ్లైట్ టికెట్స్ దాదాపు 21,000 దాకా అయిపోతాయి. సో అండమాన్ అంతా కాస్ట్లీ ఏరియా, అక్కడ 3 స్టార్ అకామిడేషన్స్ ఇస్తాము. మన ఆంధ్ర భోజనం ఉంటుంది అక్కడ, మనోళ్ళే లోకల్గా ఆర్గనైజ్ చేస్తారు, మన పిరమిడ్ మాస్టర్లే. సో ఇది వచ్చే షిరిడీ టూర్ వచ్చేసి మొత్తం 8 days, అది 11,500 ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఒక 3 days మాత్రం స్టేయింగ్ ఉంటుంది, నైట్ స్టేయింగ్. మిగతా అన్ని డేస్లో మనం జర్నీస్లో ఉంటాం. సో దీనిలో హరిహర పోర్ట్ ట్రెక్కింగ్ కూడా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అది. సో ఆ ఫ్లైయర్స్ అన్ని కూడా మేడం పెడతారు. ప్రతి నెల రెగ్యులర్గా గిరి ప్రదక్షిణ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మంత్లో ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు గిరి ప్రదక్షిణ ఉంది అరుణాచలం. అరుణాచలం ఎంతమందికి తెలుసు? లాంగ్ టూర్స్లో పెద్ద పెద్ద వాటిలో మీకు ఫైనాన్షియల్గా సహకరించకపోయినా అరుణాచలం అన్న రండి. అరుణాచలం అద్భుతమైన సాధనకు అనుకూలంగా ఉండే యోగ భూమి. మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అక్కడికి వచ్చి రమణాశ్రమంలో సాధన చేసుకుంటూ స్పిరిచువల్గా ఎంతో ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. సో కాబట్టి మీరు పెద్ద టూర్స్కి మీకు ఫైనాన్షియల్గా సహకరించిపోయిన అరుణాచలం రండి. ఇది కూడా 5 days టూరు, మొత్తం అన్ని చూపించుకుంటా. వీటిలో కూడా మనం 3 days అకామిడేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంక్లూడింగ్ ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ కలిపి 5,500 5 days కలిపి. సో క్లాస్లో ఇంకా ఎక్కువ మాట్లాడతాం ఒక పద్ధతి కాదు, ఎందుకంటే మేడం గారి క్లాస్లో చెప్పండి.
అరుణాచలం ఒకటేనా సార్? పక్కన ఇంకా వేరే ఏమన్నా ఉంటుందా టూర్స్ కి? అరుణాచలం అనేది రెగ్యులర్గా ఉంటుంది మేడం. అరుణాచలంతో పాటు మనం ఆ, ఈ పానకాల లక్ష్మీనరసింహస్వామి, అట్లాగే గొలగమూడి వెంకయ్య స్వామి నెల్లూరు, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం, కంచి, తిరుత్తని, అట్లాగే వరాహి అమ్మవారి టెంపుల్, అత్యంత పురాతనమైన మదురై. టెంపుల్ ఉంది అరుణాచలంలో. అవి చూసుకొని అరుణాచలంలో దాదాపు 2 days ఉంటాం మనం కంప్లీట్గా. గిరి ప్రదక్షిణ ఉంటుంది, అష్టలింగాల దగ్గర ధ్యానము, అట్లాగే భగవాన్ రమణ మహర్షి ఎక్కడెక్కడైతే సాధన చేశారో ఆ ప్లేస్లో ధ్యానం ఉంటుంది. సో ఇట్లా టోటల్ మనం 5 days ఇవన్నీ కూడా కంప్లీట్ సాధన కోసమే. సో మన రీజనబుల్గా ప్రైసెస్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది అందరిని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో. సార్ ఎక్కడ కాబట్టి స్టార్ట్ అవుతారు సార్? ఇది విజయవాడ నుంచి అమ్మా. విజయవాడ నుంచి. ఓకే ఓకే. అంటే విజయవాడ లాస్ట్ to టైం వెళ్ళినప్పుడు కూడా అలాగే వెళ్ళాము విజయవాడ నుంచి. విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది. సార్ మోస్ట్లీ ప్రతి నెల వేస్తారు అరుణాచలంది. మొన్న కూడా అయిపోయినట్టుంది. పున్నమి రోజు కూడా వెళ్ళొచ్చారు కదా సార్, ఒక ట్రిప్ అయినట్టుంది. అవును మేడం, ఒక 20-30 మంది వెళ్ళొచ్చాం. అవును, అది మామూలుగా మనం వెళ్ళేదానికి ఇలా వెళ్ళేదానికి చాలా తేడా ఉంటుందండి. ప్రతి చోట సార్ ధ్యానం చేయిస్తూ ఉంటారు, మెడిటేషన్ చేయిస్తుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టూర్ అనేది. సార్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటారు. చాలా చాలా మంది మన టూర్స్ అనౌన్స్ చేయగానే ఒక రకమైన వేరే భావనలోకి వెళ్తారు. మనం ఎంత సాధన చేసినా కూడా ఎప్పుడైతే ఇప్పుడు ఆ ప్రకృతిలో మనం ప్రకృతిలోకి వెళ్ళినప్పుడే మనలో నుంచి చాలా పోతాయి. ఎందుకంటే ఈ శరీరం అనేది ఇప్పుడు వచ్చింది కాదు, కొన్ని వేల జన్మల్లో వేల శరీరాలు తీసుకొని ఎన్నో కర్మలు వేసుకొని వచ్చాం ఈ భూమి మీదకి. సో ఇవన్నీ పోవాలంటే మనం ఎన్ని రకాలుగా సాధన చేయాలో అన్ని యాంగిల్స్ లో మనం సాధన చేసినప్పుడే, మెయిన్ ఎస్పెషల్లీ చాలా మంది సంవత్సరాల పాటు ధ్యానం చేస్తూ ఉంటారు, కానీ ఆ లోపల ఉన్న మానసిక ఒత్తిళ్ళు కానీ అవన్నీ పోవు. ఎందుకు అంటే ఎన్నో కర్మలు ఉన్నాయి, ఒక కర్మ కాదు, ఎన్నో జన్మల్లో ఎన్నో వేల శరీరాలు ఇది వచ్చింది. సో అవన్నీ పోవాలంటే కొన్ని ప్లేసెస్లో కొన్ని మనం హీల్ చేసుకోగలం. ఎస్పెషల్లీ అరుణాచలంలో దాదాపు ఇప్పుడు నేను ఒక 3,000 మందిని తీసుకెళ్ళి ఉంటే దగ్గరగా మన పిరమిడ్ మాస్టర్లో ఎన్నో అనుభవాలు వాళ్ళకి. మనం కేవలం అక్కడ చేసే ధ్యానం, ఇంక వేరే అరుణాచలం అంటేనే మెడిటేషన్ తప్ప ఏమి లేదు. ఇప్పుడు మనం ఇక్కడ నోటిలోని మౌనం మనసులోని శూన్యం ధ్యానం అంటున్నాం కదా, నోటిలోని మౌనం మనసులోని శూన్యం అదే అరుణాచలం. కాబట్టి మీరందరూ చూడండి, ఎవరైనా డబ్బులు కట్టలేని వాళ్ళు ఉంటే నేను చూసి తీసుకుంటాను. మనం ఏమీ ఇది సంపద కోసం ఇంకో దానికోసం పెట్టేది కాదు అరుణాచల యాత్ర. మనం ఇది ఒక సేవాభావంతో చేస్తున్నాం. కాబట్టి మీరు ఎవరైనా రావచ్చు. ప్రతి 2 నెలలకు ఒక పెద్ద టూర్ వేస్తూ ఉంటాము. ఇక నుంచి మనం ఫౌండేషన్తో ఇది కొలాబరేట్ అయ్యి కూడా కొన్ని టూర్స్ చేయడం జరిగింది, ట్రెక్కింగ్స్. సో కాబట్టి అండమాన్ కూడా చాలా బాగుంటుంది, అంతా నేచర్ ప్లేసెస్. మనం అన్ని ఐలాండ్స్ చూపెడతాం, అక్కడ హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ కూడా కంప్లీట్గా మన మాస్టర్లు ఉంటారు మనతో పాటు. చక్కగా 5 రోజులు మంచి ధ్యానం చేసుకొని మన రెగ్యులర్ వెళ్ళే టూర్లో ఎనర్జీతో వెళ్తాం, ఎనర్జీ లాస్ అయ్యి వస్తాం. ఈ మెడిటేషన్ స్పిరిచువల్ టూర్లో ఎనర్జీతో వెళ్ళి ఇంకా 100 రెట్లు ఎనర్జీ తీసుకొని వస్తాం. ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్తో మనం బ్యాక్ అవుతాం అనమాట. సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిన కోరుతున్నాను. సార్ ఈ అండమాన్ టూర్ ఎప్పుడు సార్ డేట్? అండమాన్ 25, 26, 27, 28, 29 అండి. 25 మార్నింగ్ బయలుదేరుతాం, 29 ఈవినింగ్ కల్లా మళ్ళీ చెన్నైలో డ్రాప్ చేస్తాం. ఈ నెలలోనేనా సార్? ఫిబ్రవరి అండి. ఫిబ్రవరి 25. వాటికి రావాలనుకున్న వాళ్ళు ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ కదా అప్పటికప్పుడు. ఓకే సార్, అందుకే మేము ఇది ప్లాన్ చేసుకోవడానికి డేట్ కన్ఫర్మ్ చేసుకుంటున్నా సార్. ఫిబ్రవరి 25, 26, 27, 28, 29 5 రోజులు, 5 days 4 nights ఉంటాము. 5th day వచ్చేస్తాం. ఓకే సార్. ఓకేనా? ఫిబ్రవరి ఏదేమో సార్ 28నేమో. ఏమండి? ఫిబ్రవరిలో 28 ఉంది సార్. సరే 29 లేదనుకుంటా. ఫిబ్రవరి 28 రోజులే లేండి ఈ నెల, ఫిబ్రవరి నెల 28 కాబట్టి 2, 3. అంటే అక్కడ 29th ప్రింటింగ్ చేసేటప్పుడు పొరపాటున వేసి ఉంటుంది ఆ అమ్మాయి. సో ఓకే, మనం జర్నీ అయితే 25th స్టార్ట్ అవుతాము. 25th కంప్లీట్ డే. 26th మార్నింగ్ 8 కల్లా మనం వెళ్ళిపోతాం ఫ్లైట్లో. సో వెళ్ళటం మనకి అకామిడేషన్స్ అన్నీ ఇస్తారు. అక్కడ నుంచి మనం పగలంతా టూరిజం ఉంటుంది, ఈవినింగ్ ఏమో స్పిరిచువల్ యాక్టివిటీస్ ఉంటాయి. సో మన ఆంధ్ర భోజనమే ఉంటుంది అక్కడ.
3 స్టార్ హోటల్స్లో అకామిడేషన్స్ ఉంటాయి. మళ్ళీ 28th వరకు ఉంటాము. లాస్ట్ డే అంటే నాకు తెలిసి March 1st వస్తుంది అనుకుంటా. ఫస్ట్ మళ్ళీ మనం ఈవినింగ్ రిటర్న్ అవుతాం. సో అది చిన్న మిస్టేక్ ఉంది, నేను కరెక్షన్ చేయిస్తాను. నేను కూడా అంత ప్రాపర్గా 29th అనుకునే చూశాను, అది నేను కరెక్ట్ చేపిస్తాను. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే అరుణాచలం టూర్ ఎప్పుడు అరుణాచలం February 7 ఉందమ్మా, 7 నుంచి 11 వరకు. అరుణాచలంది కూడా షేర్ చేయండి సార్, పెడతాను. పెట్టాను మేడం మీకు. ఓకే. రామేశ్వరం కూడా ఉంది. రామేశ్వరం లేదమ్మా దీనిలో. అరుణాచలం అది మేడంకి పెట్టాను, చూడండి, పెడతారు మీకు ఫ్లైయర్స్. ఓకే సార్. నేను షేర్ చేస్తాను సార్, బయట గ్రూప్ లో కూడా చెప్తానులేండి. ఓకే. ఈ షిరిడి మాత్రం February 16 ఉంటుంది. షిరిడి, ఎల్లోరా, అజంతా, ఔరంగాబాదు, నాసిక్, త్రయంబకేశ్వర, పంచవతి, తపోవన్, గోదావరి పుట్టిన స్థలం, హరిహరపూర్ ట్రెక్కింగ్ ఉంటుంది, యాదగిరిగుట్ట, బాసరా, ముచ్చంతల్, 2 జ్యోతిర్లింగాలు కవర్ అవుతాయి. మిగతా అన్ని హిస్టారికల్ ప్లేసెస్లో మనం ఇక్కడ త్రయంబకేశ్వర్లో 3 days ఉండి అక్కడ లోకల్ టూర్ అంతా కవర్ చేస్తాం. ఓకేనా? చింతలు సో కూడా బాగుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్ కాల్ చేయండి. క్లాస్లో డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. జస్ట్ నేను మెసేజ్ షేర్ చేయడానికి వచ్చాను, ఎందుకంటే క్లాస్ వాల్యుబుల్ టైం కాబట్టి మీ డౌట్స్ అన్ని ఓకే క్లారిఫై చేయించుకోండి మేడం చేత. వచ్చిన మేడంని మనం టూర్స్కి ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. 3 daysకి ఒకసారి వచ్చి నేను అనౌన్స్ చేస్తూ ఉంటాను. నా క్లాస్ ఎప్పుడు మేడం? లాస్ట్ కదా సార్, లాస్ట్. లాస్ట్ క్లాస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్. మాస్టర్స్ ధ్యానయాత్ర మాస్టర్స్ ఇది ప్రతి టెంపుల్లో కూడా ధ్యానం చేపిస్తారు, ప్రకృతిలో కూడా ధ్యానం చేపిస్తారు. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ కానీ మేడం కానీ కాల్ చేయండి. నాకు చెప్పిన మేడం చేసిన మేడం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నా నెంబర్ కూడా ఉంది కాబట్టి నాకు చేసిన పర్లా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకెవరైనా ధ్యాన అనుభవాలు కానీ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నా కూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించి కూడా ఏమైనా ఒక 2 నిమిషాలు మాట్లాడగలిగితే కన్నా మాట్లాడండి. చిన్న చిన్న ఎగ్జాంపుల్ స్టోరీస్ కూడా ఉంటాయి కదా, చిన్నవి కథలు అవైనా చెప్పొచ్చు. పద్యాలు, పాటలు, కవితలు, జోక్స్. స్వర్ణలత మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. స్వర్ణలత మేడం 1 by 1 అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. మీకు ఏది అనిపించినా చిన్నదైనా ప్రతి విషయం కూడా షేర్ చేసుకోవచ్చు మాస్టర్స్, ఏమి ఇబ్బంది లేదు. అందరూ ధ్యానులే, అందరూ కూడా తెలుసుకుంటారు. మీది వాళ్ళకు, మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. దిలీప్ కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. హేమలత మేడం, హుస్సేన్ అని ఉన్నారు కదా, హుస్సేన్ సార్. హుస్సేన్ పీరా అని అన్నారు కదా, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. పద్మా నందూరి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. మాస్టర్స్ ప్రతి ఒక్కరు ముందుకు రావాలి మాస్టర్స్. పారిజాత మేడం ఉన్నారా? పారిజాత మేడం ఓకే మాస్టర్స్, నేనే చెప్తాను చిన్నది.
ఇది కూడా మనకు జ్ఞానపరంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అయితే మనకు మహాభారతము ఉంటుంది కదా, దాంట్లో యుద్ధం తర్వాత ఏం చేస్తారంటే శ్రీకృష్ణ వారు మిగిలిన వాళ్ళు పాండవులు, పంచ పాండవులు ఉంటారు కదా, పంచ పాండవులకు ఏంటంటే వాళ్ళకు ఇట్లా ఇంత ఇంత యుద్ధం జరిగింది, మీరు చాలా పాపకర్మ మూట కట్టుకున్నట్టు ఉంటుంది కాబట్టి అని బ్రాహ్మణులు వాళ్ళకు ఏం చెప్తారంటే, మీరు తీర్థయాత్రలకు వెళ్ళండి, అక్కడ అన్ని పుణ్యనదుల్లో గనక స్నానం చేసినట్టయితే మీ కర్మలన్నీ తీరిపోతాయని చెప్తారు. ఆ కొంతమంది మునులు కూడా చెప్తారు. దాన్ని బట్టి వీళ్ళు తీర్థయాత్రలకి బయలుదేరడానికి ప్రయాణం అవుతారు. అప్పుడు శ్రీకృష్ణుని కూడా నువ్వు కూడా రా కృష్ణ అని అర్జునుడిని రమ్మంటాడు అనమాట. అర్జునుడు రమ్మన్నప్పుడు శ్రీకృష్ణ వారు ఏమంటారంటే, లేదు నాకు పని ఉంది ఇక్కడ, నేను రాలేను, మీరు వెళ్ళండి అంటే, నువ్వు కూడా వస్తే బాగుండు కదా కృష్ణ అని అంటే, నేను రావట్లేను, కాకపోతే మీరు స్నానం చేస్తే మీ కర్మలు పోతాయి అంటున్నారు కదా, నేను చేయట్లేను కాబట్టి నా బదులుగా మీకు ఒక సొరకాయ అంటే అదే బాటిల్ గార్డ్ అంటాం కదా, సొరకాయ ఇస్తాను, తీసుకెళ్ళి దాన్ని మీరు ఏ నదిలో స్నానం చేస్తారో ప్రతి నదిలో కూడా దానికి స్నానం చేపించండి అని తీసుకెళ్ళమంటాడు. అయితే వీళ్ళు అన్ని తీర్థయాత్రలకు పోతారు. ఒక్కొక్క తీర్థయాత్రకు పోయినప్పుడల్లా ప్రతి తీర్థయాత్రలో ఆ పుణ్యనదుల్లో స్నానం చేస్తారు. ప్లస్ దీన్ని కూడా, అది సొరకాయని కూడా ఆ వాళ్ళతో పాటే ముంచి తీస్తారు, అదే స్నానం చేపిస్తారు దానికి. మొత్తం అన్ని పుణ్యనదుల్లో అన్ని తీర్థయాత్రలు అన్ని కంప్లీట్ అయినాక వచ్చేస్తారు వాళ్ళు. మళ్ళీ వచ్చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే, ఆ వీళ్ళు వచ్చారు కదా అని విందు భోజనాలు సిద్ధం చేస్తారు. సిద్ధం చేసినప్పుడు ఏం చేస్తారు, ఆ సొరకాయ తీసుకొచ్చింది శ్రీకృష్ణ వారు వంటల్లో, అన్ని వంటల్లో, విందు భోజనాల్లో ప్రతి వంటలో కూడా మనకు ఈ సొరకాయ వేసి వంట చేయమని చెప్తారు కృష్ణవారు. అయితే మొత్తము అన్ని భోజనాల్లో వేసినాక వీళ్ళు విందు భోజనాలకి కూర్చుంటారు. కూర్చొని తింటున్నప్పుడు అన్ని వంటలు చేదుగా ఉంటాయి. అయితే అర్జునుడు శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి, కృష్ణ నువ్వు ఇచ్చిన సొరకాయ అది చేదుగా ఉన్నట్టుంది, పొరపాటున చేదు సొరకాయ ఇచ్చినట్టున్నావు నువ్వు, అందుకనే వంటలన్నీ పాడైపోయినాయని కొంచెం నిష్ఠూరం ఆడినట్టు కొంచెం అట్లా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు, లేదు లేదు అర్జున, నేను కావాలనే నేను చేదు సొరకాయ ఇచ్చిన, ఇప్పుడు మీరు పాపకర్మలు మూట కట్టుకున్నారని ప్రతి పుణ్యనదుల్లో స్నానం చేసి మీ కర్మలు పోతాయని ప్రతి పుణ్యనదికి వెళ్ళి చేశారు కదా, మరి ఇప్పుడు ఈ సొరకాయ చేదుగున్నదే తీయగా అవ్వలేదు, ఇది చేదుగానే ఉంది అంటే మీ పాపకర్మలు కూడా అలాగే ఉన్నట్టే కదా, పోయినట్టు ఏం కాదు కదా, అంటే పాపకర్మలు చేసి పుణ్యనదుల్లో స్నానం చేస్తే గనక ఆ పోయినట్టు అనుకోవడం అది అజ్ఞానం అని చెప్తాడనమాట. మరి ఎలా పోతాయి అన్నప్పుడు, ఇలా ధ్యానం చేసి జ్ఞానం పెంచుకున్నట్టయితే, అదే శ్రీకృష్ణ వారు ఎప్పుడు చెప్తారు కదా మనకు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని, జ్ఞానం వల్ల మనకు కర్మ ప్రక్షాళన జరుగుతుంది అనేది చెప్తాడనమాట. ఇది మాస్టర్స్ మనకు జ్ఞానపరంగా. చాలా బాగా చెప్పారు మేడం. అవును మేడం, అంటే ఇప్పుడు పాపకర్మలు చేస్తాం కాబట్టి మనము అదే గుడికి వెళ్ళి పూజలు చేస్తాము, లేదంటే కొన్ని తీర్థయాత్రలకు కూడా పోతా ఉంటాం కదా, అప్పుడు ఏంటంటే దాని వల్ల కర్మలు పోతాయని నిజంగా ఆ ఇప్పుడు అందరు ఆ ఒపీనియన్ తోటే ఉంటారు కదా, ఉండి పోతారు అట్లా. కానీ ఏంటంటే దేంట్లో మునిగినా కూడా దాన్ని చేదు పోలేదు అంటే మన పాపకర్మ కూడా పోనట్టే కదా అట్లా. చాలా మంది పాపాలు చేస్తుంటారు, అన్ని మోసాలు అలా చేసి కూడా మేము 1,00,000 ఇచ్చాము డొనేషన్ అది ఇది అని చెప్తుంటారు. ఏది చేసినా డబ్బులు ఇచ్చినందుకు మాత్రం దేవుడు డబ్బులకి లొంగితే ఇంకెన్ని ఉంటుంది అసలే. ప్రతిదీ అలా అనుకుంటారు, మేము ఇంత ఇస్తే అవుతుంది, అందిస్తే పుణ్యం వస్తుంది, పాపాలన్నీ పోతాయి అనుకుంటారు. కానీ మనస్సాక్షితో చేసే మంచి పనులన్నీ పుణ్యమే అండి. ఏ మాత్రం తేడా చేసినా అది పాపాలుగానే వస్తాయి, వాటిని అనుభవించి తీరాలి కూడా ఎవరైనా. అవును మేడం, జ్ఞానం వల్ల ఏంటంటే, ధ్యానం వల్ల మనకు జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల ముక్తి కలుగుతుంది. అదే మన పాప కర్మలు చెయ్యలేము కూడా, మన మనసు అంగీకరించదు, వాటిని చెయ్యలేము. అంగీకరించదు మేడం.
అంటే ప్రతిదానికి ప్రకృతితో సహా అంటే ప్రకృతితోటే మనం మమేకం అయి ఉన్నాం కాబట్టి ప్రతిదానికి కూడా మనము థ్యాంక్ఫుల్ గానే ఉంటాము. కాబట్టి మనం అలాంటి పాపకర్మలు ఏం చెయ్యము. కాబట్టి అదే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం సంపాదించుకున్నట్టయితే కనుక ఏ రకమైన పాపకర్మలు చెయ్యము. ఒకవేళ పాపకర్మలు ఉన్నా కూడా ఆ పాప ప్రక్షాళన అనేది జరిగిపోతుంది. మన మనసు అంతరాత్మ శుద్ధంగా ఉంటే అశుద్ధిగా ఉంటే అన్ని బాగుంటాయి. మన మనసులో అంతరాత్మలో ఏమీ లేకుండా చెడు స్వభావం పెట్టుకొని బయట ఎంత పూజలు అలా చేసినా కూడా ఫలితం ఏమి ఉండదు. అవును మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకెవరైనా మాట్లాడగలిగితే కనుక అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రోజు 3 గంటలు ధ్యానం చేయండి. ధ్యానం చేస్తేనే భోజనం చేస్తాము అనే ఒక నియమం పెట్టుకోండి. ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, రాత్రి 1 గంట, 2 గంటలు బుక్స్ స్వాధ్యాయం చేయండి. సజ్జన సాంగత్యం మన క్లాస్లో జరుగుతుంది మాస్టర్స్. ఇంకా మీకు తెలియని వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం గురించి చెప్పండి. మీకు మన క్లాసులలో ఏం ముద్రలు ఇవి ఏం తెలుసుకుంటున్నారో ప్రాణాయామాలు, యోగాసనాలు ప్రతిదీ మన క్లాస్లో తెలుసుకున్నది మీరు పంచితే పెంచబడుతుంది అంటారు. ప్రతి ఒక్కరికి కూడా పంచండి మాస్టర్స్. మన దగ్గరే పెట్టుకున్నాం అనుకో అది మనకు మాత్రమే ఉపయోగపడుతుంది. అందరికి పంచినాం అనుకో ఇప్పుడు మనకు అనారోగ్యం ఉంది, వేరే వాళ్ళకు కూడా అనారోగ్యం ఉంది. మనకు ఉన్న అనారోగ్యము ఆ కర్మ పోవాలంటే నీకు ఏదైతే అనారోగ్యం పోవాలనుకుంటున్నావో నీకు తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళకి చెప్తే ఇప్పుడు ముద్రలో అవి చెప్తాము. మీకు ఒకటి కీళ్ళ నొప్పులో ఏదో ఉన్నాయి సంథింగ్, వాళ్ళకు కూడా కీళ్ళ నొప్పులు ఉన్నాయి కానీ మీరు చెప్పట్లేరు, మీ దగ్గర దాచుకుంటున్నారు. అప్పుడు మీ కర్మ ఎలా ప్రక్షాళన అవుతుంది మాస్టర్స్? మీరు వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి క్లియర్ అవుతుంది అనారోగ్యము, అప్పుడు మీకు కూడా క్లియర్ అవుతుంది. అట్లా ప్రతి ఒక్కరికి మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచండి. ప్రతి ఒక్కరిని కూడా ధ్యానం చేస్తే ఏంటి లాభాలు ఎలా అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. ప్రతి ఒక్కరిని కూడా మా అవతార్ ఫౌండేషన్ని, మా అవతార్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకోటి ఏంటంటే మన గ్రూప్లోకి కూడా తీసుకురండి ధ్యానం క్లాసులలోకి. మాస్టర్స్ మళ్ళీ రాత్రి కూడా సేమ్ ఉంటుంది, ప్రతి కార్యక్రమం ఉంటుంది. అందరు జాయిన్ అవ్వండి. ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకొని మనము క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. అందరూ ధ్యాన స్థితిలో కూర్చోండి. స్థిర సుఖాసనంలో కూర్చోండి మాస్టర్స్. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. కింద కూర్చున్నట్టయితే ఒక బట్ట కానీ సాప కానీ వేసుకొని పద్మాసనంలో కూర్చోండి. చైర్లో కూర్చున్నట్టయితే కనుక కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. వేళ్ళలో వెళ్ళి వేసుకొని ధ్యాన ముద్ర పెట్టుకోండి. కాళ్ళు 2 మూసుకోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోవడం వల్ల మనకు 10% ఎనర్జీ లాక్ అవుతుంది మాస్టర్స్. ఎనర్జీని స్టోర్ చేసుకుంటాం మనము. వేళ్ళలో వేళ్ళు వేసుకొని ధ్యాన ముద్ర పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇంకో 10% ఎనర్జీ లాక్ అవుతుంది మాస్టర్స్. కళ్ళు 2 మూసుకొని శ్వాసని మాత్రమే గమనిస్తున్నప్పుడు ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు 100% ఎనర్జీ లాక్ అవుతుంది మాస్టర్స్. నిరంతరంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిద్దాం. మనకు బయట నుంచి ఏ గురువు లేరు మాస్టర్స్, మన శ్వాసే మన గురువు. నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిద్దాం మాస్టర్స్. ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు మాస్టర్స్. ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనలకు చెప్పండి ఇప్పుడు నేను ధ్యానం చేసుకుంటున్నాను, తర్వాత మిమ్మల్ని ఆలోచిస్తానని. అప్పుడు మనకు ఆలోచనలు తగ్గిపోతాయి. ధ్యానం చేసే టైం మొత్తం మెరుకలో ఉండాలి మాస్టర్స్. ఆలోచనల వెంట పోరాదు. ఆలోచనల్ని కట్ చేస్తూ శ్వాస పైన ధ్యాస పెట్టండి మాస్టర్స్. అలా ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస పైన ధ్యాస పెట్టినప్పుడు ఏంటంటే మనము శూన్య స్థితిలోకి వెళ్తాము. విశ్వమయ ప్రాణశక్తిని బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలో ఉన్న
ప్రతి ప్రాణనాడిలోకి వెళ్తుంది మాస్టర్స్. అప్పుడు మన ప్రాణనాడులన్నీ యాక్టివ్ అవుతాయి. మన శరీరం చాలా ఎనర్జెటిక్గా తయారవుతుంది. మన శరీరంలో ఏ రకమైన రుగ్మతలు అన్నీ కూడా బ్లాకేజెస్ అంతా కూడా క్లీన్ అవుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో జన్మల నుంచి అంతా మనము కర్మలు మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంటాయి మాస్టర్స్. అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అన్ని బ్లాకేజెస్ లాగా మారిపోతాయి. అవి బ్లాకేజెస్ అన్నీ కూడా ఇలా విశ్వశక్తిని తీసుకోవడం వల్ల అన్ని క్లియర్ అవుతాయి మాస్టర్స్. ధ్యానం చేసినంతసేపు కూడా ఎరుకలో ఉండండి. శ్వాసని మాత్రమే గమనించండి మాస్టర్స్. శ్వాసే మన గురువు. ఎటువంటి ప్రాణాయామం లేదు మాస్టర్స్. సహజంగా సరళంగా జరిగి శ్వాసని మాత్రమే గమనిస్తాం. ఇంకొక నిమిషం చేసుకుందాం మాస్టర్స్ ఇలాగే. లాస్ట్ 1 minute మాస్టర్స్. ఎవరి కళ్ళు తిరగద్దు. లాస్ట్ 30 seconds మాస్టర్స్. మెల్లగా మన బాహ్య స్థితిలోకి వద్దాము. మెల్లగా మీ రెండు అరచేతులను విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకోండి మాస్టర్స్. 2 అరచేతుల్ని చిరునవ్వుతో చూసుకోండి. ఇంత మంచి ధ్యానానికి ప్రకృతి మనకు సహకరించినందుకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అందరు క్లాప్ చేయండి. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు మాస్టర్స్.